స్పీడ్ చూసారా నాన్న? ఎలాగైనా కొనేద్దాం నాన్న, గంటలు గంటలు కూర్చొని రుబ్బాల్సిన అవసరం లేదుగా. పోలేరమ్మ పేరు చెప్పి రుబ్బి మిషన్లతో అన్ని చేసేయచ్చంటారు, కానీ రుచి అనేది మాత్రం మనసు పెడితేనే వస్తుంది. జీవితంలో మనం చేసే పనిని ఆదాయం కోసం మాత్రమే కాదు, ఆస్వాదిస్తూ కూడా చేయాలి. వ్యాపారంలో దొరకని తృప్తి వ్యాపకంలో దొరుకుతుంది. అశ్విన్, మురళి మన కంపెనీలో చేరిన తర్వాత 50% ప్రాఫిట్ ఇంక్రీజ్ అయింది. సూపర్ మురళి, పనోడంటే నీలాగే ఉండాలి. కానీ మన బిడ్డ వారసత్వాన్ని వదిలి వలసెళ్ళిపోయాడు కదమ్మా. అయినా వాడు ఎక్కడికి వెళ్తాడు? ఎగిరెగిరి ఇక్కడికే రావాలి, ఎగిరెగిరి ఇక్కడికే రావాలి, ఎగిరెగిరి ఇక్కడికే రావాలి. జరగాలమ్మా, జరగాలి. అబ్బాయి, చాలా రోజులుగా అడుగుదాం అనుకుంటున్నాను, ఈ కళ్యాణి ఎవరు? మీ చుట్టాలమ్మాయా? ఎరగదీస్తుంది. కుర్ర చేతో కొట్టాలంటే పశువుల ఆసుపత్రిలో పడతావు. You're the best. నేను నీ కోసం కొడుకు పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించాను. నువ్వు ఇలా బాధ్యత లేకుండా ప్రవర్తించడం నాకు నచ్చట్లేదు. లుక్ ఎట్ మురళి. ఏదో పెద్ద మిషలిన్ స్టార్ రెస్టారెంట్ లో బిల్డప్ ఇచ్చావు, ఈ పూరి గుడిసెక. దాన్ని నొట్టి కొట్టనుకోమాక, ఈ ఊరి గుండెకాయ. ఆ ఇడ్లీ కొట్టుంటే మా ఊరోళ్ళకి సెంటిమెంట్ సార్. వాటిని నాశనం చేసేదాకా నేను ఇక్కడి నుంచి కదలను. వద్దయ్యా, దమ్మిడికి పనికిరని వాళ్ళ నాన్న ఇడ్లీ కొట్టు కోసం వాడు చావడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. ఏమండి, మీకు ఇడ్లీ లేయడం అంటే అంత ఇష్టమా? ఇష్టమా? ఇడ్లీ వేయడానికే నేను పుట్టాననిపిస్తుంది.